హలో అండి అందరికీ. రీసెంట్గా తెలంగాణలో రెడ్డి వర్సెస్ బీసీ అని చెప్పేసి ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొని ఉంది. అయితే ఈ ఘర్షణ వాతావరణం అనేది ఎందుకు స్టార్ట్ అయింది, ఎవరి వైపు న్యాయం ఉంది అనే అంశాన్ని అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ముందుగా వీడియోలోకి వెళ్తాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రస్తుతం రెడ్డి వర్సెస్ బీసీ ఘర్షణ వాతావరణం నెలకొనడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, తెలంగాణ ప్రభుత్వం అంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న బీసీ ప్రజలకు 42% స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అయితే కల్పించడమే జరిగింది. అయితే ఈ రిజర్వేషన్ని అడ్డుకోవడం కోసం తెలంగాణ రెడ్డి జాగృతి వ్యక్తులు హైకోర్టుకు వెళ్ళి ఈ జీవో రాజ్యాంగ విరుద్ధము అని చెప్పేసి ఈ జీవోని అడ్డుకోవడమే జరిగింది. హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఈ జీవో రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి అడ్డుకోవడమే జరిగిందనమాట. అయితే దీని మీద తెలంగాణ బీసీ సమాజం తీవ్ర స్థాయిలో బగ్గుమన్నది. ఎందుకు అంటే తెలంగాణ రావటంలో తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళ పిల్లలు బలిదానాల వల్ల తెలంగాణ వచ్చింది. అయితే దాదాపు తెలంగాణ సమాజంలో దాదాపు 85% ఉన్న వీళ్ళకి 67% రిజర్వేషన్ కూడా అంగీకరించకపోతే ఇంకా తెలంగాణ సమాజంలో తెలంగాణ పిల్లలు ఇచ్చిన బలిదానాలకి, ఈ ఎస్టీ ఎస్సీ బీసీ పిల్లలు ఇచ్చిన బలిదానాలకి అర్థం ఏముంది అని చెప్పేసి తీవ్ర స్థాయిలో ఈ రెడ్డి జాగృతి వ్యక్తుల మీద తెలంగాణకి సంబంధించిన బీసీ వ్యక్తులు తీవ్ర స్థాయిలో తమ ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ రెడ్డి సమాజం ఆర్థికంగా చాలా బలంగా ఉంది. సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. అలాగే క్యాబినెట్లో కీలకమైన రెడ్డి మంత్రులు ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా దాదాపు 40 మందికి పైగా రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ స్థానిక సంస్థల్లో అది కూడా తెలంగాణ సమాజంలో బలిదానాలు ఇచ్చిన పిల్లల వర్గాలు 42% రిజర్వేషన్కి అర్హులు కారా అని చెప్పేసి తెలంగాణ సమాజం, బీసీ సమాజం తీవ్ర స్థాయిలో రెడ్డికి సంబంధించిన వ్యక్తుల మీద ఆగ్రహాన్ని అయితే వ్యక్తమైతే చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం న్యాయం చూసినట్లయితే రాజ్యాంగపరంగా రిజర్వేషన్ అనేది రాజ్యాంగపరంగా రిజర్వేషన్ అనేది ఒక రకంగా అంగీకరించకపోయినా కానీ న్యాయంగా చూస్తే మాత్రం ఈ రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా రోడ్ల మీద కొట్లాడిన వాళ్ళలో, బలిదానాలు ఇచ్చిన వాళ్ళలో 90% వాళ్ళు బీసీలే ఉన్నారు. బీసీలే, ఎస్సీ ఎస్టీలే ఉన్నారు. అలాంటి వాళ్ళకే 42% రిజర్వేషన్ ఇస్తే తప్పులేదు కదా, తప్పైతే లేదు కదా. అంటే న్యాయంగా చూస్తే మాత్రం ఇది న్యాయమే. కానీ రెడ్డి వ్యక్తులు మాత్రం దీన్ని అడ్డుకున్నారు. అయితే దీని మీద ఒక ఘర్షణ వాతావరణం తెలంగాణలో ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఇన్నాళ్ళు కూడా రెడ్డిలు అంటే ఒక రకమైన మంచి వ్యక్తులుగా తెలంగాణలో బీసీ సమాజం చూస్తుండే. కానీ ఎప్పుడైతే ఈ రిజర్వేషన్ అడ్డుకున్నారో ఇప్పుడు మాత్రం తెలంగాణలో ఉన్న బీసీలు ఈ రెడ్డి సమాజాన్ని హేట్ చేస్తుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ నోటి దగ్గర ఉన్న రిజర్వేషన్ తీసివేశారు కాబట్టి ఆబ్వియస్లీ తెలంగాణలో ఉన్న బీసీ సమాజం మొత్తం, బీసీ సంఘాలు మొత్తం ఏకమవుతున్నాయి అని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఏదేమైనా కానీ రాజ్యాంగ సవరణ చేయాలి, ఈ రిజర్వేషన్లు కావాలి అంటే అని చెప్పేసి కోర్టులు అయితే చెప్తా ఉన్నాయి. కాకపోతే న్యాయంగా చూసినప్పుడు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది ఎస్సీ ఎస్టీ బీసీలకి, వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే తప్పేందన్న ఒకటి కూడా వినిపిస్తుంది అనమాట. ఏదేమైనా కానీ ఇప్పటివరకు కూడా తెలంగాణలో ప్రశాంతంగా ఉన్న పల్లెలు మాత్రం ఈ యొక్క ఘర్షణ వల్ల మాత్రం వాళ్ళు ఒక ఇబ్బంది అంటే రెడ్డి వర్సెస్ బీసీగా మారిపోయిందనేది సమాజం అనేది మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మరి.